హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక విశేషమైన భోజనం అయితే చూపించబోతున్నాను. ప్యూర్ వెజ్ భోజనం ఇది. సో, ఇక్కడ మనం చూస్తున్నది హోటల్ హల్లే మనే. హల్లే అంటే కన్నడలో విలేజ్ అని. సో, విలేజ్ స్టైల్‌లో అయితే మనం భోజనం అయితే చేయబోతున్నాము. సో, ఈ విశేష భోజనం ఏంటి? ఈ హోటల్ ఎలా ఉంది? ఈ డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా మనం హోటల్‌లోకైతే వెళ్ళిపోదాము. హోటల్‌లోకి ఎంటర్ అయిపోయాము. యాంబియన్స్ చూసుకోవచ్చు మీరు ఎంత ట్రెడిషనల్‌గా ఉందో. ఇక్కడ చూస్తున్నారు కదా! మైసూర్ ప్యాలెస్ అండ్ అక్కడ జరిగే దసరా ఫెస్టివల్‌నైతే ఇక్కడంతా డ్రా చేశారు. చాలా బాగా డ్రా చేశారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్‌గా ఇది ఎంటైర్ కర్ణాటక వాళ్ళ స్టైలు, వాళ్ళ కల్చర్ అంతా మెన్షన్ చేశారు. చూడ్డానికి చాలా బాగుంది. రియల్‌గా ఒక విలేజ్ స్టైల్‌లో అయితే ఎలా ఉంటుందో అది మనం ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఈ మెట్రో సిటీలో ఈ విలేజ్ స్టైల్‌లో ఫుడ్ తినడం అనేది చాలా అంటే చాలా బాగుంది. సో, ఇంక మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. సో, మీకు చెప్పినట్టుగా ఆల్రెడీ ఇక్కడ మనం విశేష భోజనం అయితే చేయబోతున్నాము. ఇది మనకి రూ. 330 వరకు చార్జ్ చేస్తారు. సో, మనకి ఏమేమి ఐటెమ్స్ వస్తాయో ఇవన్నీ ఇక్కడ లిస్ట్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇంకా మనం పైకి వెళ్ళిపోదాము. మనం అయితే చూసుకోవచ్చు ఇక్కడ యాంబియన్స్ అయితే ఎంత బాగుందో. అండ్ అంతేకాకుండా ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్క స్టెప్స్ దగ్గర వాళ్ళ యొక్క కల్చర్ రిలేటెడ్‌గా అయితే పోస్టర్స్ అయితే ఇక్కడ మనకి ఫోటోస్ అయితే చూడడానికి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మీరు 'కాంతార' మూవీ చూసుంటారు కదా! సో, ఆ మూవీలో మెన్షన్ చేసినట్టుగా ఇక్కడ చూసారు కదా! సో, బఫెలోతో రన్నింగ్ రేస్ కానీ, ప్యాడీ ఫీల్డ్స్ కానీ, సో, ఫుల్ విలేజ్ స్టైల్‌లో అయితే ఉంటుంది రెస్టారెంట్. చాలా అంటే చాలా బాగుంది. సో, మీకు ఒక ఫుల్ విలేజ్ స్టైల్ వైబ్స్ అయితే వస్తాయి. ఎవరైతే విలేజ్ స్టైల్‌లో ఒక మంచి వెజిటేరియన్ ఫుడ్ కోసం చూస్తున్నారో, మల్లేశ్వరం ఏరియా దగ్గర ఇది ఒక మంచి రెస్టారెంటు. సో, ఈ రెస్టారెంట్ యొక్క డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను నేను. అడ్రెస్ కానీ, లొకేషన్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ చెక్ చేయొచ్చు. ఇంగా మనకి స్టార్ట్ చేశారు మెన్యూ. అండ్ మనకి రాంగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారనమాట. సో, ఇది లెమన్ జ్యూస్. చేర్స్ మీతో పాటు స్టార్ట్ చేస్తున్నాను. సో, లెమన్ జ్యూస్ ఇది షుగర్ వేసి ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ ఇంకా మన సాంప్రదాయం తెలిసిందే కదా! ఆకు వేసినప్పుడు ఖచ్చితంగా క్లీన్ చేసుకొని, ఇంక మనమైతే భోజనానికి స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకా మనం స్టార్ట్ అయిపోయింది. సో, ఫస్ట్ రౌండ్‌లో మనకి బేసిక్‌గా సాల్ట్ అండ్ పికిల్ అయితే వేస్తారు. దాంతో పాటుగా కొన్ని కర్రీస్ అయితే వేశారు. అండ్ ఇక్కడ మెయిన్‌గా వడపప్పు అయితే వేస్తారనమాట కర్ణాటకలో. అండ్ దాంతో పాటుగా క్యాబేజ్ కర్రీ కూడా అయితే మనకి సర్వ్ చేశారు. ఇది రౌండ్ 1 అనమాట. సో, రౌండ్ 1లో మనకి వచ్చిన ఐటెమ్స్ అయితే ఇవి. రౌండ్ 2లో మనకి చట్నీస్ అయితే సర్వ్ చేశారు. చూస్తున్నారు కదా! ఇక్కడ పూరీలోకి కర్రీ అండ్ దాంతో పాటుగా కొబ్బరి చట్నీ అండ్ దాంతో పాటుగా ఇంకొక చట్నీ, పల్లీ చట్నీ అయితే సర్వ్ చేశారు. సో, మనకి రౌండ్ 2లో వచ్చిన ఐటెమ్స్ అయితే ఇవే అన్నమాట. సో, చట్నీస్ అయితే సర్వ్ చేశారు. దాంతో వెంటనే మనకి పోలికే. ఇది కర్ణాటక వాళ్ళకి పిచ్చి అండి. ఎలా అంటే ప్రతి ఒక్క ఫంక్షన్‌లో ఇది లేనిదే అసలు ఫంక్షన్ భోజనం అనేది కంప్లీట్ కాదు వాళ్ళకి. సో, ఇది ఖచ్చితంగా పులగ వేసి విత్ ఘీ సర్వ్ చేస్తారు. అండ్ దాంతో పాటు ఇక్కడ మనం టేస్ట్ అయితే చేసేద్దాము. ఫస్ట్ టైం టేస్ట్ చేశాను ఇక్కడ. బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఔట్ ఆఫ్ 5 మనం 4 రేటింగ్ అయితే ఇవ్వచ్చు ఈ ఓలికి. అంత సాఫ్ట్‌గా, అంత టేస్టీగా ఉంది ఘీలో. సో, చాలా అంటే చాలా బాగుంది ఓలిగా. ఇంకా మన నెక్స్ట్ ఐటెమ్ అయితే సర్వ్ చేస్తారు. అదే మసాలా దోస. అండ్ దాంతో పాటుగా మనకి ఇక్కడ రోటీస్ అయితే కూడా సర్వ్ చేశారు. ఇది రాగితో చేసిన రోటీ అండ్ ఇంకొక రోటీ కూడా సర్వ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ మసాలా దోసలనేది చాలా అంటే చాలా టైనీగా ఉన్నాయి. చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇంత చిన్న మసాలా దోసలనైతే నేను ఫస్ట్ టైమ్ అయితే టేస్ట్ చేస్తున్నాను. అండ్ చూస్తున్నాను కూడా. ఈ టైప్‌లో మసాలా దోసలు నేను ఎప్పుడు చూడలేదు. అండ్ చూడడానికి చిన్నదే కాదనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇవి అన్‌లిమిటెడ్, ప్యూర్‌లీ అన్‌లిమిటెడ్. మీరు ఎన్ని దోసలైనా తినొచ్చు. ఎన్ని రోటీస్ అయినా తినొచ్చు. ఇక్కడ అక్కి రోటీ అంటారు. సో, ఇవి చాలా ఫేమస్ అనమాట కర్ణాటక స్టైల్‌లో. ఇక్కడ రాగి ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ రోటీస్ అయితే ఎక్కువ ఇష్టపడతారు ఇక్కడ. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో, దాంతో పాటుగా మనకి నెక్స్ట్ బజ్జీ కూడా సర్వ్ చేశారు. సో, ఇవంతా మనకి ఇంక్లూడెడ్ అనమాట. సో, ఇవంతా భోజనంలో మనకొస్తాయి. బజ్జీ వేశారు. బజ్జీ కూడా బాగుంది టేస్టు. బజ్జీతో పాటు స్పెషల్‌గా ఇక్కడ స్వీట్ అయితే వేశారు. సో, ఇది కర్ణాటక వన్ ఆఫ్ ద స్పెషల్ స్వీట్ అంట. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలా సాఫ్ట్‌గా ఉంది స్వీట్ అయితే. సో, ఆల్ ఐటెమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. సో, నెక్స్ట్ చూసారు కదా! మనకి పూరి అయితే సర్వ్ చేశారు. సో, పూరీస్ కూడా అన్‌లిమిటెడ్. ఎన్ని పూరీస్ కావాలంటే అన్ని టేస్ట్ చేయొచ్చు. చాలా బాగుంది పూరి. అన్నీ చిన్న చిన్న క్వాంటిటీలో ఉన్నాయి. మేబీ టేస్ట్ చేయకుండా ఉండడానికేమో అలా.
బట్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సో పూరి టేస్ట్ కానీ ఇప్పుడు వరకు సర్వ్ చేసిన ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఐటమ్స్. సో ఇంకా పదండి కంటిన్యూ చేద్దాం మన నెక్స్ట్ మెన్యూ అంతా. సో నెక్స్ట్ మెన్యూలో మనకి బిస్మిల్లాబాద్ పలావ్ అయితే సర్వ్ చేశారు. సో బిస్మిల్లాబాద్ అండ్ పలావ్ అయితే సర్వ్ చేశారు. ఇది కూడా అన్లిమిటెడ్, మీ కెపాసిటీ బట్టి ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. సో బిస్మిల్లా పలావ్ కొంచెం ముద్దగా అయింది. సో మేబీ అప్పుడే ప్రిపేర్ చేస్తారేమో, అంతగా బాగలేదు పలావ్. బట్ బిస్మిల్లాబాద్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కర్ణాటకలో తెలియని వాళ్ళు ఉండరు బిస్మిల్లాబాద్, దీనికంటూ సపరేట్ ప్యాన్ బేసే ఉంది. అండ్ ఇక్కడ టేస్ట్ అయితే కూడా చాలా బాగుందన్నమాట. సో దాంతోపాటుగా చూస్తున్నారు కదా పాపడ్ కూడా సర్వ్ చేశారు. ఇవి కూడా ట్రూలీ అన్లిమిటెడ్, మీరు ఎన్ని తినాలంటే అన్ని అడగండి సర్వ్ చేస్తారు. సో ఓవరాల్గా మీకు ఎలా అనిపించిందో కానీ నేనైతే ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ డైరెక్ట్గా రసం అయితే సర్వ్ చేస్తారు. సో మనకి బెంగళూరులో కర్ణాటకలో సాంబార్ అయితే ఉండదు ఎక్కువ. సో సాంబార్ ప్లేస్లో మనకి రసం అయితే సర్వ్ చేస్తారు. మన ఆంధ్ర సైడ్ అయితే మనకి ఖచ్చితంగా అయితే సాంబార్ అయితే సర్వ్ చేస్తారు. బట్ ఇక్కడ సాంబార్ ప్లేస్లో బిస్మిల్లాబాత్ అయితే మనకి వేస్తారనమాట. అందుకని ఎక్కువ ఏ అన్లిమిటెడ్ అయినా ఏ ఫంక్షన్స్లో అయినా కూడా మనకి వేయరు. సో నెక్స్ట్ ఐటమ్, ఫైనల్ ఐటమ్ కర్డ్ రైస్. కర్డ్ రైస్లో ప్రొమోగ్రానేట్స్ వేసి చాలా బాగుంది. సో కర్డ్ రైస్ తింటే మనకి ఫుడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఎంత అయినా తినొచ్చు. సో కర్డ్ రైస్ కూడా చాలా బాగుంది. అండ్ కర్డ్ రైస్ తింటూ పిక్కలు నంచుకుంటే ఆ మజానే వేరు. మనమైతే ఒక చక్కటి బ్రాహ్మణ భోజనం చేసామన్నమాట. సో చూసారా, నీట్గా క్లీన్గా తినాలి ఎప్పుడు, డోంట్ వేస్ట్ ఫుడ్. అండ్ ఓకే, చాలా బాగుంది ఫుడ్ అయితే. లెట్స్ క్లోజ్ ఇట్ అప్. ఐస్ క్రీమ్స్ కావాలి, ఎప్పుడు వేస్ట్ చేయదు. షుడ్ ఈట్ లైక్ దిస్. Very nice. Thanks for watching. Please like, share, subscribe to my channel. Bye.